టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బుట్టా రేణుక తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బాబుని నమ్మే పరిస్థితి లేదని ఆమె తెలిపారు. బీసీ డిక్లరేషన్ ఒక అబద్ధం లాంటిదని, ఒక బీసీకి కూడా బాబు న్యాయం చేయలేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం జగన్ అని, 48 మంది బీసీలకు టికెట్ ఇచ్చిన ఘనత సీఎం జగన్దే అంటూ బుట్టా రేణుక కొనియాడారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఎంతమంది బీసీలకు న్యాయం చేశారని ఆమె ప్రశ్నించారు. ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత కూడా సీఎం జగన్ కి దక్కుతుందని, ఎమ్మిగనూరులో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమంటూ బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు. బుడగజంగాల కాలనీలో ఈ రోజు గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా తిరిగిన అన్ని హౌసెస్ లో కూడా ఎక్కడ కూడా ఏ కంప్లైంట్స్ లేవు. అందరూ కూడా కొన్ని పర్సనల్ వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయేమో కానీ ఫ్యామిలీ కంప్లైంట్స్ అట్లాంటివి, బట్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ జగన్ అన్నే వస్తాడు అన్న ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ నాకు తెలిసి మన ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇలాంటి పాజిటివ్ వేవ్సే ఉన్నాయి. సో అది మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంది. సో ప్రతిరోజు కూడా గడప గడపకు వెళ్ళి అన్న ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సో ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం. త్వరలో మా మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది. అది ఇంకా ఉత్తేజాన్ని దింపే విధంగా మాకు. తాను ఎలాంటి ప్యాకేజీలు ఆశించి రాలేదని, తెలంగాణ పునర్నిర్మాణంలో